నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ నేతల కీలక సమావేశం, ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చ. ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేస్తానన్న సోయం బాపురావు, రెబల్గా బరిలో ఉంటానంటూ ప్రకటన. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం, భుజంగరావు తిరుపతన్నలకు 14 రోజుల రిమాండ్. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో పోలీసుల అలర్ట్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్. ఢిల్లీలో కొనసాగుతున్న ఆప్ నిరసనలు, కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆందోళనలు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావు లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2014లో మల్కాజ్గిరి ఏసీపీగా పనిచేసిన రాధాకిషన్ కాంగ్రెస్ నేతలను వేధింపులకు గురి చేసినట్లు తేలింది. రాధాకిషన్ వేధింపులు తట్టుకోలేక కాంగ్రెస్ లీడర్ శ్రీధర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్లో మల్కాజ్గిరి ఏసీపీ రాధాకిషన్ రావు పేరు రాసి శ్రీధర్ రెడ్డి చనిపోయాడు. నిందితుడిగా ఉన్న కేసును తననే ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేసుకున్నారు. దాంతో రాధాకిషన్ పై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు ఉప్పల్ పోలీసులు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2014లో మల్కాజ్గిరి ఏసీపీగా పనిచేసిన రాధాకిషన్ కాంగ్రెస్ నేతలను వేధింపులకు గురి చేసినట్లు తేలింది. రాధాకిషన్ వేధింపులు తట్టుకోలేక కాంగ్రెస్ లీడర్ శ్రీధర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్లో మల్కాజ్గిరి ఏసీపీ రాధాకిషన్ రావు పేరు రాసి శ్రీధర్ రెడ్డి చనిపోయాడు. నిందితుడిగా ఉన్న కేసును తనే ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేసుకున్నారు. దాంతో రాధాకిషన్ పై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు ఉప్పల్ పోలీసులు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2014లో మల్కాజ్గిరి ఏసీపీగా పనిచేసిన రాధాకిషన్ కాంగ్రెస్ నేతలను వేధింపులకు గురి చేసినట్లు తేలింది. రాధాకిషన్ వేధింపులు తట్టుకోలేక కాంగ్రెస్ లీడర్ శ్రీధర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్లో మల్కాజ్గిరి ఏసీపీ రాధాకిషన్ రావు పేరు రాసి శ్రీధర్ రెడ్డి చనిపోయాడు.
నిందితుడిగా ఉన్న కేసును తనే ఇన్వెస్టిగేషన్ చేసుకుని క్లోజ్ చేసుకున్నారు. దాంతో రాధాకిషన్ పై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు ఉప్పల్ పోలీసులు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ పైన పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ డీసీపీగా టాస్క్ ఫోర్స్ సంబంధించిన విషయంలో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పైన కూడా చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. గతంలో కూడా మల్కాజ్గిరి ఏసీపీగా పనిచేసినప్పుడు కాంగ్రెస్ లీడర్లను చాలా వేధించారు. అంతేకాకుండా ఒక కాంగ్రెస్ లీడరు శ్రీధర్ అనే ఒక వ్యక్తి కూడా రాధాకిషన్ రావు సంబంధించిన యొక్క వేధింపులకు తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకున్నాడు. సూసైడ్ నోట్ లో కూడా అతని పేరు కూడా రాశారు రాధాకిషన్ రావు సంబంధించి. అయితే ఈ కేసుకు సంబంధించి అతనే ఇన్వెస్టిగేషన్ చేసుకొని పూర్తిగా ఈ కేసును కూడా ముగించి వేశారు. అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినప్పుడు కూడా చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలని బాగా టార్గెట్ చేసి వారిని వేధించడం కూడా చాలా సార్లుగా దీనికి సంబంధించిన ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా రాధాకిషన్ రావు చాలా కీలకంగా వ్యవహరించారు. ఎందుకంటే చాలా మందిని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయానికి తరలించి అక్కడ చాలా వేధింపులకు కూడా గురి చేశారని చెప్పి కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ యొక్క రాధాకిషన్ రావు పేరు తెరపైకి వచ్చింది. దాని తర్వాత గతంలో ఉన్న ఆరోపణలన్నీ కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం మొదలు పెట్టారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో రాధాకిషన్ రావు కూడా చాలా కీలకంగా ఉన్నట్లుగా దీనికి సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఒక పంజగుట్ట పోలీసులు కూడా ఈ కేసును కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ రోజు ఉదయమే వారిద్దరికీ గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పంజగుట్ట పోలీసులు వీరిని చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్ తో పాటు భుజంగరావు, తిరుపతన్న పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు వారిని అరెస్ట్ చేశారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలక ఆధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా విధులను నిర్వర్తించారు. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుకు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురు ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రభాకర్ రావు అమెరికా, రాధాకిషన్ లండన్, శ్రవణ్ రావు నైజీరియాలో ఉన్నట్టు సమాచారం. వీరితో పాటే విచారణకు రావాలని గతంలో ఎస్ఐబిలో పనిచేసిన 9 మందికి నోటీసులు ఇచ్చారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల కారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు దర్యాప్తు బృందం భావిస్తోంది.
ఇక మరోవైపు ప్రణీత్ రావు టీం కర్ణాటకతో మాజీ సీఎం కుమారస్వామికి ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేసి సహాయం చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ నాయకుల ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో పలువురు నాయకుల కదలికపై నిఘా ఉంచిన ప్రణీత్ రావు టీం కర్ణాటక కాంగ్రెస్ నాయకులు డబ్బులు తరలించే విషయాలన్నీ ముందే తెలుసుకుని కుమారస్వామికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చింది. కుమారస్వామి హైదరాబాద్ లో కేసీఆర్ ను కలిసిన తర్వాత ప్రణీత్ రావు టీం ఎన్నికల సమయంలో కర్ణాటక వెళ్లి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడింది. అనధికారంగా పలువురు ప్రముఖుల వ్యక్తిగత ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కొంతమంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అధికారిక డ్యూటీలో ఉండి కొంతమంది వ్యక్తుల కోసం పనిచేసినట్లు గుర్తించారు. గత ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ట్యాపింగ్ డివైస్లతో పాటు హార్డ్వేర్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రాజకీయ ప్రముఖుల వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలక ఆధారాలను సేకరిస్తోంది దర్యాప్తు బృందం. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ వింగ్స్ లో తిరుపతన్న ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా విధులను నిర్వర్తించారు. ఇక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్లకు పాల్పడినట్లు గుర్తించారు. ముఖ్యంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు గుర్తించారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లు దర్యాప్తు బృందం భావిస్తోంది. ప్రణీత్ బృందం సొంత నిర్ణయాలు తీసుకుని పలువురు వ్యాపారుల ఫోన్లపై నిఘా ఉంచి లబ్ధి పొంది ఉంటుందని అనుమానిస్తోంది. అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే సాగినట్లు విచారణలో తేలింది. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తున్నారు. హైదరాబాద్ మినహా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన బీఆర్ఎస్ అధినేత ఉగాది తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బహిరంగ సభలకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్ ఈసారి మాత్రం రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లలో పాల్గొనాలని నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం 17 నియోజకవర్గాలను చుట్టేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇక క్షేత్రస్థాయిలోకి వెళ్లడం ద్వారా ప్రజలకు దగ్గర కావడంతో పాటు కేడర్లోనూ ఆత్మస్థైర్యం నింపేందుకే కేసీఆర్ రోడ్ షో నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 17 లోక్సభ స్థానాలకు గాను 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ హైదరాబాద్ స్థానాన్ని పెండింగ్ లో పెట్టారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్ హైదరాబాద్ అభ్యర్థిగా దాదాపు ఖరారైనప్పటికీ అధికారికంగా ప్రకటించాల్సి ఉందని సమాచారం.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తరం మార్పు ఇప్పుడు కనిపిస్తోందన్నారు. అందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉదాహరణ అని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్లోకి కొత్తవారు వస్తున్నారని, వారిని రంగంలో నిలపడమే తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కారణమని అభిప్రాయపడ్డారు. ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్లోనూ తరం మార్పిడి మొదలైందన్నారు జైరాం రమేష్. మిగిలిన రాష్ట్రాలు కూడా దీనిని అనుసరిస్తాయని తెలిపారు. పార్టీ 70 ఏళ్ల వ్యక్తుల నుంచి 50 ఏళ్ల వ్యక్తుల తరానికి వెళ్తోందని చెప్పుకొచ్చారు. పార్టీలోని అనుభవజ్ఞులకు కొత్త తరానికి మధ్య సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీకి ఇలాంటి సమస్యలు లేవన్న ఆయన, ఆ పార్టీ ఇంకా చాలా రాష్ట్రాలలో ప్రారంభంలోనే ఉందని చెప్పారు. కాంగ్రెస్ను తీసి పారేయడం అంత ఈజీ కాదన్న జైరాం, ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రైతు బజారులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వం అమలు చేసే సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా వ్యాపారులు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లారు పలువురు రైతులు. రైతు బజార్లను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే రైతు బజార్లను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రచారంలో బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు బజార్ని ఏర్పాటు చేసిన ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు. ఆర్టీసీ బస్సులో ఉచితంగా తీసుకొచ్చి రైతు బజార్లో అమ్ముకుని మంచి రేటు వాళ్ళకి వచ్చేది. అలాగే వినియోగదారులు కూడా స్వచ్ఛమైనటువంటి కూరగాయలు నేరుగా దళారులు లేకుండా రేట్లు కూడా చాలా తక్కువగా వాళ్ళకి వచ్చేది. కానీ ఇవాళ ఆ కాన్సెప్ట్ మొత్తం కూడా మారిపోతుంది ఈ ప్రభుత్వం రెంట్లు పెట్టేసి, అద్దులు పెట్టి, దానివల్ల ఆ ఖర్చు వినియోగదారులమే పడుతుంది. సరైనటువంటి మౌలిక వస్తువులు లేవు. ఇచ్చలుడిగా ఇష్టం వచ్చినట్టు షాపులన్నీ కూడా ఒకరి దగ్గర వాళ్ళకి అడ్డంగా పెట్టించేస్తారు. అసలు ఇంకొక మార్కెట్ని ఏర్పాటు చేయాలి. అలా కాకుండా ఎండలో పడి, వానలో పడి, సరైనటువంటి మౌలిక వస్తువులు లేక, వాష్రూమ్స్ లేవు, మరి ఆడబిడ్డలు. ఏపీలో విశాఖ డ్రగ్స్ రాకెట్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల ముంగిట భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడడంతో ఈ కేసును సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ మేరకు 1000 బ్యాగుల్లో శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపింది. ఇది ప్రమాదకర నార్కోటిక్ డ్రగ్స్ గా సీబీఐ ప్రాథమిక నిర్ధారణ వచ్చింది. కేసులో భాగంగా సంధ్య ఆక్వా, ఐసీఐ బ్రెజిల్ కంపెనీల మధ్య మెయిల్, వాట్సాప్ చాటింగ్ పై ఆరా తీసింది. ఇప్పటికే డ్రగ్స్ సరఫరా చేసిన ఐసీసీ బ్రెజిల్ కంపెనీతో సీబీఐ సంప్రదింపులు జరిపింది. బ్రెజిల్ కంపెనీ ప్రతినిధులను విశాఖకు పిలిపించి విచారణ జరపనున్నారు. మత్తు పదార్థాల నిర్ధారణ కోసం నార్కోటిక్స్ బ్యూరోను సైతం రంగంలోకి దించింది సీబీఐ. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పరిశ్రమలో సీబీఐ సోదాలు ముగిశాయి. 7 సీబీఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో 3 రోజులుగా తనిఖీలు నిర్వహించింది. ఇప్పటికే పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించి ఆపరేషన్ గరుడాలో భాగంగా సీబీఐ దాదాపు 25,000 కేజీల డ్రై ఈస్ట్ను స్వాధీనం చేసుకుని వరుసగా 3వ రోజు విస్తృత విచారణను కొనసాగించింది. కంటైనర్ బుక్ చేసిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ఉన్నత స్థాయి సిబ్బందిపై చర్యలకు సిద్ధమవుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ లింకులపైన ఆరా తీసింది. ఇక సీబీఐ విచారణ కొనసాగుతూ ఉండగానే విశాఖ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం రాజకీయంగా రంగులు పులుముకుంది. డ్రగ్స్ పై పార్టీల మధ్య డైలాగ్ వార్ పీక్స్కి వెళ్ళింది. మీరంటే మీరే కారణమంటూ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఫలితంగా ఎన్నికల వేళ మత్తు రాజకీయం మరింత వేడెక్కింది. సంధ్య ఎక్స్పోర్ట్తో సన్నిహిత సంబంధాలపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఈసీకి సైతం 2 పార్టీలు ఫిర్యాదు చేసుకున్నాయి. అయితే ఈ పార్టీలతో తమకు సంబంధం లేదంటోంది సంధ్య ఆక్వా పరిశ్రమ యాజమాన్యం. ఇక విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులే అని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ నాయకులతో నిందితులకు సంబంధాలున్నాయనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. కూనం వీరభద్రరావుకు వైసీపీ నాయకులతో సంబంధాలున్నాయన్నారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జగన్, వైసీపీ నేతల ఫోటోలు ఉన్నాయని, దీనికి సమాధానం చెప్పకుండా తిరిగి తమపై దాడి చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేశారని చంద్రబాబు ఆరోపించారు. జస్ట్ మీరు ఒకసారి చూస్తే ఎంత దుర్మార్గం అంటే, విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు. క్లియర్ కట్ గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు, 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. అటు కంటైనర్ తీసుకొచ్చిన వ్యక్తి, ఇటు అధికారులు పోయి డిలే చేయడానికి ప్రయత్నం చేశారు. డిలే చేసిన తర్వాత మనం అడిగాం, నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి, మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ. అంటే ఎంత దుర్మార్గం అంటే, ఆ ఫోటో మీరు చూడండి. కోనం వీరభద్రరావు, కోనం కృష్ణకుమారి. అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది. బ్రెజిల్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది. గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇతను కాదు, ఇంటర్నేషనల్ మాఫియా. నిన్న చూస్తే విశాఖపట్నంలో డ్రగ్స్, నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను. ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని అని చెప్పి డైవర్ట్ చేసి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ విశాఖపట్నాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చినటువంటి విషయాన్ని ఘంటాపథంగా తెలియచేస్తున్నాను. యథేచ్ఛగా జరిగాయి. అధికారం ఉంది, పోలీసుల సహకారం, వాళ్ళ నాయకుల సహకారం, అందరి సహకారంతో రాజధాని అని చెప్పి మనకు మభ్యపెట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని విశాఖపట్నంలో చేసుకున్నాడు. తీరా ఎలక్షన్ కోడ్ వచ్చింది, అధికారం ఎలక్షన్ కమిషన్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే నిన్న డ్రగ్స్ దొరికిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దొరికితే ఎంత దారుణంగా అంటే, దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మనం చేసామట, మనకు పాత్ర ఉందట. సిగ్గు లజ్జ అసలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ రకంగా వైసీపీ పార్టీ దొంగలన్న మాట వింటే చాలు ఎవరికైనా ఒంట్లో వణుకు పుట్టుకొస్తుంది. గన్తో షూట్ చేస్తా, కత్తితో పొడి చేస్తానంటూ దొంగల ఎదురుగా వచ్చి బెదిరిస్తే అమ్మ బాబోయ్, ఊహించడానికే భయంగా ఉంది కదా. అయితే ధైర్యం కోసమైనా బేగంపేటలో దొంగలను ఎదిరించి తుపాకీ గురిపెట్టినా ఏ మాత్రం అదురు బెదురు లేకుండా వారి ఆట కట్టించిన తల్లి కూతుల సాహసం గురించి తెలుసుకోవాల్సిందే. బేగంపేట పరిధిలోని రసూల్పురాలో పట్టపగలే చోరీ కోసం ఇంట్లోకి చొరబడ్డారు 2 దొంగలు. మధ్యాహ్నం 2:15 ఎంకే జైన్ పేరుతో కొరియర్ వచ్చిందంటూ వచ్చారు 2 దుండగులు. కొరియర్ తీసుకునేందుకు వెళ్ళగా ఇంతలోనే ఒక్కసారిగా తుపాకీ బయటకు తీసి బెదిరించారు. ఇంట్లో ఉన్న వస్తువులు, నగదును ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని భయపెట్టారు. అయితే గన్ను చూసినా ఏమాత్రం బెదరని ఇంటి యజమానురాలు అమిత్ మహోత్ దుండగులపై దాడికి దిగింది. ఆపదలో చిక్కుకున్న తల్లిని చూసిన కుమార్తె కూడా దొంగలపై శివంగిలా విరుచుకుపడింది. వీరిద్దరి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని దుండగుల్లో ఒకరిని పట్టుకోగా మరొక దొంగ తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
దొంగతనానికి వచ్చిన నిందితులు బీహార్కు చెందిన ప్రేమ్చంద్, సునీల్ కుమార్ గా గుర్తించారు. వీరిద్దరూ సోమాజిగూడలోకి హౌస్ క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. గతేడాది దీపావళి సమయంలో అమిత్ ఇంట్లో పనిచేయడానికి వచ్చి 4 రోజుల పాటు పనిచేశారు. ఆ సమయంలో వీరి ఇంట్లో భారీగా నగలు, నగదు, బంగారు ఆభరణాలను గుర్తించి దోపిడీ చేయడానికి పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలోనే 2 రోజుల ముందు రెక్కీ నిర్వహించి ఆ తర్వాత చోరీకి యత్నించారు. కొరియర్ వచ్చిందని చెప్పి ఇంట్లోకి వచ్చారు. आफ्टरनून का टाइम था, अराउंड 1:15 था टाइम, तो मैं ऊपर स्नान करके रेडी हो रही थी, तो वहाँ से एक बेल का साउंड आया था मुझे. तो मैं फर्स्ट फ्लोर के बालकनी से देखी नीचे कि कौन आया है, तो वो बोले कोरियर वाले हैं मैडम, कोरियर ले लो. तो मैं बोली किसके नाम से है, तो बोले NK जैन, जो मेरे हस्बैंड का ही नाम है. तो मैं बोली रख दो, आप चले जाओ. बोले तो नहीं, आपका साइन होना. बोले तो बोली ठीक है मैं आ रही हूँ, आप रुक जाओ. तो मेरे आने तक भी वो अंदर तक आ गए थे, हॉल में आके खड़े हो गए दोनों. तो मैं बोली आप अंदर क्यों आए, तो बोले आप कोरियर ले लो ना आके. बोला मैं ठीक है ले लेती हूँ. तो मैं आई पास में, तो बैग से कोरियर का बॉक्स ने निकाल के रिवॉल्वर निकाले अंदर से, रिवॉल्वर निकाल के मेरे को अटैक किए कि मैं आपको शूट कर दूंगा बोल के. तो मैंने उसका मुंह पकड़ा, नाक पकड़ा और उसको नीचे गिराया. तो वो फिर उठ गया. उसके साथ एक बंदा जब खड़ा था, वो ये सब देख के भाग गया किचन के अंदर. किचन में मेरी एक मेड थी, लास्ट में जाने वाली थी, वो वहाँ थी. तो उसको चाकू लगा के हाथ को फोल्ड करके खड़ा रखा उसको वहीं पे कि तू कुछ भी नहीं बोलेगी, चिल्लाना नहीं. और पूछा उसको कि घर में और कौन है, तो वो बोली कोई भी नहीं है, हम हैं, हमारा मैडम है बस. తల్లి కూతుళ్ల ధైర్య సాహసాలపై జనం ప్రశంసలు కురిపిస్తున్నారు. వారిద్దరి పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని అభినందిస్తున్నారు. నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తల్లి కూతుళ్ల ధైర్యాన్ని అభినందిస్తూ వారిని సన్మానించారు. తన 11 ఏళ్ల సర్వీస్ లో ఇంత ధైర్య సాహసాలు చూపించిన మహిళలను చూడలేదన్నారు ప్రియదర్శిని. 2 నిందితుల్లో ఒకరిని అమిత్ ఇంట్లోనే పట్టుకోగా మరొకరిని రైలెక్కి పారిపోతూ ఉండగా ఖాజీపేటలో జీఆర్పీ పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఆయుధాలు ఎక్కడి నుండి తెచ్చారు, వీరిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అన్న కోణంలో ఎంక్వైరీ జరుగుతోందని వెల్లడించారు. మహిళలు కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని సూచించారు డీసీపీ ప్రియదర్శిని. చెప్తే కూడా వాళ్ళు దాంట్లో ఇది చేయకుండా డోర్ దగ్గర వచ్చి వాళ్ళను బెదిరించడం జరిగింది విత్ అ వెపన్. ఇట్ ఈస్ అ కంట్రీ మేడ్ వెపన్. వి వెరిఫైడ్ విత్ armorers also. It is not in a working condition, but still they have taken a country made weapon and started threatening them and threatening them for money or not to make noises. And ఆ సందర్భంలో మన అమిత గారు తర్వాత బావి వాళ్ళ కూతురు ఇద్దరు కూడా nobody would have reacted in such a way. మనము చాలా రాబరీ అఫెన్సెస్ చూసి ఉన్నాము, చాలా అఫెన్సెస్ చూసి ఉన్నాము. ఎక్కడ కూడా ఇలా రియాక్ట్ కాదు. ఇలాంటి రియాక్షన్ నేను ఎక్కడ కూడా నా 10 years సర్వీస్లో 11 years సర్వీస్లో నేను చూడలేదు. వెంటనే వాళ్ళు దే యూస్డ్ దేర్ కామన్ సెన్స్ అండ్ దే స్టార్టెడ్ అటాకింగ్ ద అసైలెంట్ ఇట్ సెల్ఫ్ అండ్ దే కుడ్ డిఫెండ్ దెమ్. అండ్ చూసాం కదా, పట్టపగలే దొంగలు ఇళ్లలోకి చొరబడుతున్నారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతోంది. అందుకే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. ఇక ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.